హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక పొలిటికల్ సైన్స్ టాపిక్తో వచ్చాను. అదేంటంటే న్యాయ సమీక్ష అధికారం. దాన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియల్ రివ్యూ అంటారు. అంటే న్యాయ సమీక్ష అధికారం ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు న్యాయ సమీక్ష అధికారం అంటే ఏంటి, దాన్ని ఎవరు ఉపయోగిస్తారు, అది లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వచ్చిన ఇబ్బంది ఏంటి, అది ఎందుకు అవసరం అవుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఇంపార్టెన్స్ ఎవరికి ఉన్నదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయంగా అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులకి కాన్స్టిట్యూషన్ పరంగా వస్తాయన్నమాట. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ టైంలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నారు. మన రాజ్యాంగంలో అసలు న్యాయ సమీక్ష అనే పదాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. న్యాయ సమీక్ష అనే పదం లేకపోయినా న్యాయ సమీక్ష చేయడానికి కొన్ని వాళ్ళు అంశాలు ఫండమెంటల్ రైట్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి దేశంలో అయితే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అని 3 ఉంటాయి. వీటిని పొలిటికల్ సిస్టమ్ పిల్లర్స్ అంటారు. ప్రతి కంట్రీలో ఉంటాయి. ఈ యొక్క శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలు వాటికి అలాట్ చేసిన డ్యూటీస్ని చేస్తూ ఉంటాయి. కానీ ఒక్కోసారి ప్రజలకి డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్న శాసనశాఖ, ప్రజలకి డైరెక్ట్ కనెక్ట్ అవుతున్న కార్యనిర్వాహక శాఖ, వీళ్ళు చేసే కొన్ని యాక్ట్స్ గవర్నమెంట్ వాళ్ళు ఫేవర్గా వాళ్ళు చేసుకుంటారు. అది కాన్స్టిట్యూషన్కి పూర్తిగా అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయి ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ కూడా అవుట్ ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టర్స్ ఏవైతే ఏం చేశారో ఆ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టర్స్ ఏం చేసినా ఆ యొక్క వాల్యూస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం న్యాయశాఖ వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా ఈ కార్యనిర్వాహక శాఖ చేసిన చట్టాలని రివ్యూ చేస్తుంటారు. దీన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఆర్టికల్ 13(1), ఆర్టికల్ 13(2) అనేవి ఈ న్యాయ సమీక్ష చేయడానికి కావాల్సిన వెసులుబాటుని సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఇస్తున్నారు అనమాట. దాని ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద వాళ్ళు వ్యాఖ్య చేయడానికి, దాన్ని పరిరక్షణ చేయడానికి హాజరయ్యారు అనమాట సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు పరిరక్షణ చేయడం కోసం కూడా స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎలక్షన్స్ ముందు ప్రజలకు చాలా వాళ్ళు వాగ్దానాలు చేస్తుంటారు మేనిఫెస్టో ద్వారా. కానీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు మోనార్కియల్ వ్యూస్లో ప్రాథమిక హక్కులకి వైలేట్ చేస్తూ రూల్ చేస్తుంటారు. ఈ టైంలో ఎవరైనా సుప్రీంకోర్టు, హైకోర్టు డోర్ నాక్ చేయగలిగితే అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ఒక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి వాళ్ళు న్యాయ సమీక్ష చేస్తారు. అవసరమైతే గవర్నమెంట్ చేసిన చట్టాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో అధికార పరిధి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ని కూడా ఈ న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు చేస్తుంటారు. అంటే వాళ్ళ యొక్క లిమిట్స్ అనమాట. నెక్స్ట్ మన దేశానికి ఈ న్యాయ సమీక్ష అధికారం ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ టైంలోనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కేఎం మున్షీ గారు అభిప్రాయపడతారు. ఈయన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ కమిటీలో ఒక మెంబర్. మన దేశానికి ఈ న్యాయ సమీక్ష అధికారం అత్యవసరం అని చెప్పి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తే దాని ప్రకారమే మన వాళ్ళు ఏం చేశారంటే న్యాయ సమీక్ష అనే పదాన్ని మన కాన్స్టిట్యూషన్ ఎక్కడా రాయకపోయినా అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న న్యాయ సమీక్ష అధికారాన్ని మన వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. తర్వాత రాజ్యాంగం సంబంధించిన అడ్హాక్ కమిటీ వాళ్ళు కూడా ఈ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారం మనకు అత్యవసరం. శాసన వ్యవస్థ మీద, కార్యనిర్వాహక వ్యవస్థ మీద న్యాయశాఖకి ఒక అధికారం ఉండాలి. జ్యుడిషియల్ రివ్యూ అత్యవసరం అనేది వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం ఈ న్యాయ సమీక్ష అధికారం ప్రకారమే సుప్రీంకోర్టు, హైకోర్టులో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కేసులు తీసుకున్నారనమాట. అప్పటికి లోకల్ స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కొన్ని యాక్ట్స్కి వ్యతిరేకంగా ఉన్న కేసులు వాళ్ళు తీసుకున్నారు. తర్వాత కొన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క వ్యాజ్యాలను, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటారు, పిల్స్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. వాటిని హైకోర్టు, సుప్రీంకోర్టు తీసుకున్నారు. వాటిలో కొన్ని మీకు చాలా వచ్చాయి.
వాటిలో కొన్ని ప్రముఖంగా ఉన్న వాటిని మీకు మీ ముందుకు ఉంచబోతున్నాను. ఒకటి గోలక్నాథ్ కేసు, గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్. ఈ గోలక్నాథ్ కేసు విషయంలో పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ని పూర్తిగా వైలేట్ చేస్తూ రూల్ చేయడం వల్ల ఈ గోలక్నాథ్ అనే వ్యక్తి అక్కడ లోకల్ హైకోర్టు డోర్ నాక్ చేశారు, తర్వాత సుప్రీంకోర్టు డోర్ నాక్ చేశారు. ఆ తర్వాత అంటే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ 1969లో కాంగ్రెస్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని బ్యాంక్స్ని ఓవర్ నైట్ వాళ్ళు సుమారుగా 14 ప్రైవేట్ బ్యాంక్స్ని ఓవర్ నైట్ వాళ్ళు నేషనలైజ్ చేశారు. తర్వాత 1980లో మరో 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. ఈ టైంలో ఆర్సీ కూపర్ అనే ఆయన గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తర్వాత మాధవరావు సింధియా అనే ఆయన రాజభరణ రద్దు అంటే స్వదేశీ సంస్థానాన్ని వాళ్ళ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అటాచ్ చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ కేసు వేయడం జరుగుతుంది. తర్వాత 1970స్లో కేశవానంద్ భారతి కేసు జరుగుతుంది కేరళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. తర్వాత మినర్వా మిల్స్ కేసు, ఇది కూడా మొత్తం ఈ 5 రకాల కేసులు అనేవి న్యాయ సమీక్ష అధికారాన్ని పరిధిలోనే సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు తీసుకుని దాన్ని రివ్యూ చేశారనమాట. తర్వాత 1976 42nd రాజ్యాంగ సవరణ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 కేసుల మూలంగా కేంద్ర ప్రభుత్వానికి చాలా పరువు తగ్గింది, పరువు నష్టం జరిగింది, ప్రజల్లో ఉన్న పార్లమెంట్ ఉన్న గవర్నమెంట్ అన్న వాల్యూ లేకుండా పోయింది. ఎలా అయినా సరే వాళ్ళకున్న ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా నెక్స్ట్ సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు సపోర్ట్ చేసిన కనుక సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి ఉన్న పవర్స్ తగ్గించాలని చెప్పి 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి ఉన్న జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ని పూర్తిగా మినిమైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ 1977లో ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోతారు. తర్వాత వచ్చిన 1978లో వచ్చిన 1977లో ఉన్న జనతా గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ 1978లో ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ చేసిన ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో బ్లండర్స్ వాటిని రెక్టిఫై చేయడం కోసం 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు హైకోర్ట్స్కి ఇంతకుముందు ఉన్న పవర్స్ని రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. దానివల్ల ఏమవుతుందంటే శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ మీద ఒక న్యాయశాఖకి ఒక అబ్జర్వేషన్ సూపర్వైజరీ పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. వీళ్ళు ఈ శాసనశాఖ ఈ ప్రజలకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది, కార్యనిర్వాహక శాఖ కూడా ప్రజలకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ న్యాయ సమీక్ష అధికారుల్లో చాలామంది ఏమంటారంటే రాజకీయవేత్తలు కానీ ఈ శాసనశాఖలో ఉన్న ప్రముఖులు కానీ కార్యనిర్వాహక శాఖలో ఉన్న ప్రముఖులు కానీ వాళ్ళు ఏమంటారంటే అసలు ప్రజలకి సంబంధం లేని న్యాయశాఖ వాళ్ళు ఈ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సమీక్ష అధికారం చేసే అధికారం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు. నా కోసం మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. అంటే ఈ యొక్క శాసనశాఖ అనేది ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అంటే ప్రజలు ఎలక్ట్ చేసుకున్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ లోకల్ స్టేట్ గవర్నమెంట్లో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు లోకల్ స్టేట్ గవర్నమెంట్లో అయితే ఎమ్మెల్యేస్ అంటారు, తర్వాత ఎమ్మెల్సీస్ అంటారు, తర్వాత పార్లమెంట్ లెవెల్ అయితే రాజ్యసభ లోక్సభ మెంబర్స్ అంటారు. వీళ్ళు ప్రజలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులో ఉండే జడ్జెస్ ప్రజలు డైరెక్ట్గా ఇంటరాక్ట్ కారు. సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు ప్రజలకి డైరెక్ట్ కనెక్ట్ కారు కదా. వీళ్ళు ఈ అనవసరంగా శాసనశాఖలో నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖలో వాళ్ళు చేసిన యాక్ట్స్ మీద ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం ఈ యొక్క లెజిస్లేటివ్ ఆర్గాన్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ వాళ్ళు చేసిన కొన్ని డెసిషన్స్ని పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని జ్యుడిషియరీ వాళ్ళు ఎందుకు రివ్యూ చేయాల్సి వస్తుంది, మీకు అసలు సంబంధం లేదు కదా అని చెప్పి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. అయినా సరే ఎలా అయినా సరే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాలి కనుక డెమోక్రటిక్ వాల్యూస్ ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి కనుక దానికి న్యాయశాఖకి ఎక్కువగా పూర్తిగా అంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారు. ఈ యొక్క న్యాయ సమీక్షాధికారి ఇండియాలో ఎందుకు అవసరం, ఈ యొక్క జ్యుడిషియరీ రివ్యూ అని ఇండియాలో లేకపోతే ఏమవుతుందంటే ఎందుకు ఉండాలి చెప్దాం. సమాఖ్య వ్యవస్థ అనేది పూర్తిగా స్పాయిల్ అయిపోతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ సమాఖ్య అనే పదం లేదు. న్యాయ సమీక్ష అనే పదం ఎలా అయితే లేదో సమాఖ్య అనే పదం కూడా లేదు. సమాఖ్య అనే పదం లేకపోయినా సరే మన ఇండియాలో సెంట్రల్ లెవెల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. అంటే ఫెడరల్ సిస్టమ్ అనమాట. ఫెడరల్ సిస్టమ్ అంటే హ్యావింగ్ 2 గవర్నమెంట్స్ అట్ 2 లెవెల్స్. సెంట్రల్ లెవెల్ 1 గవర్నమెంట్,
సెంట్రల్ గవర్నమెంట్, అట్లో రీజనల్ లెవెల్, లోకల్ లెవెల్, స్టేట్ గవర్నమెంట్స్. ఓకేనా? ఈ విధంగా సెంట్రల్ స్టేట్ అనేది ఒక మ్యూచువల్ కోఆపరేషన్తో ఉన్నప్పుడే అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ ప్రజలకి రీచ్ అవుతాయి. సమాఖ్య వ్యవస్థని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అవసరం. నెక్స్ట్ వన్, లిఖిత రాజ్యాంగ ఆధిక్యత. డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రమసీ ఉండటం కోసం ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అనేది అవసరం. తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రజలకు ఇచ్చిన పౌరులకు ప్రాథమిక హక్కులు పరిరక్షణ. కాన్స్టిట్యూషన్గా వాళ్ళు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు ఇచ్చారో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 35 దాకా వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యొక్క జ్యుడిషియల్ రివ్యూ అవసరం. నెక్స్ట్, అధికార దుర్వినియోగాన్ని నివారణ చేయడం కోసం, అంటే లోకల్గా ఉన్న, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎలక్షన్స్ తర్వాత వచ్చిన పొలిటికల్ లీడర్స్ కానీ, సెంట్రల్ లెవెల్లో వచ్చిన పార్లమెంట్లో, లోక్సభలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళు ఫేవర్గా కోయలేషన్ గవర్నమెంట్స్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు కొన్ని ఫేవర్గా జడ్జిమెంట్ యాక్ట్ చేసుకుంటూ ఉంటారు. వాటిని కంట్రోల్ చేయడానికి జ్యుడిషియరీ బాడీస్కి, సుప్రీంకోర్టు, హైకోర్టుకి ఒక రివ్యూ అనేది అవసరం, పవర్స్ అవసరం. దానికోసమే న్యాయ సమీక్ష అధికారం ఇండియాకి చాలా అవసరం. నెక్స్ట్ వన్, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల మీద కంట్రోల్ అనేది ఉంటే అప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. వీళ్ళ మీద కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే ఇక వీళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫేవర్గా వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క టెన్యూర్ కూడా మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఒక ఎలక్షన్ కంటే ఇండియాలో ఎలక్షన్స్ ఫర్ ఎవ్రీ 5 years జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు కంట్రోల్ లేకపోతే ఎలక్ట్ అయిన వాళ్ళు ప్రజెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అమెండ్మెంట్ చేసేసుకుని వాళ్ళే లైఫ్ టైం ఎమ్మెల్యేస్ కింద, పార్లమెంట్ మెంబర్స్ కింద, ప్రెసిడెంట్ కింద, ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. అది రాంగ్ కదా. లాంగ్ టర్మ్ వాళ్ళే ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, డెమోక్రటిక్ వాల్యూస్ పూర్తిగా వైలేట్ చేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు రూల్ చేస్తుంటారు. అది మళ్ళీ మోనార్కీ అవుతుంది, డిక్టేటర్షిప్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం శాసనశాఖ అంటే లెజిస్లేటివ్, నెక్స్ట్ కార్యనిర్వాహక శాఖ అంటే ఎగ్జిక్యూటివ్, ఈ రెండింటినీ కంట్రోల్ చేయడం కోసం న్యాయశాఖ అంటే జ్యుడిషియరీ, దాని డిపార్ట్మెంట్ కొన్ని పవర్స్ అనే అవసరం. దీనికోసమే ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారాన్ని మన వాళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేశారు. ఈ న్యాయ సమీక్ష అధికారం చాలా అత్యవసరం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే కేఎం మున్షి గారు. తర్వాత రాజ్యాంగ అడిహాక్ కమిటీ వాళ్ళు కూడా ఈ న్యాయ సమీక్ష అధికారం మనకు అవసరం అని చెప్పారు. ఆ టైంలోనే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియాకి కావాల్సిన మనకి అవసరమైన విధంగా న్యాయ సమీక్ష అధికారం తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.